హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్ సి గెస్ట్ పేపర్స్. సో ఇక్కడ వచ్చేసరికి మనకి 3 గెస్ట్ పేపర్స్ ఇచ్చారు. ఆల్రెడీ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇచ్చాం. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ గెస్ట్ పేపర్లో వచ్చాయా లేదా అనేది మనం క్లియర్గా చెక్ చేసుకుందాం. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ ఈ గెస్ట్ పేపర్స్లో మనం ఇంపార్టెంట్ లిస్ట్లో ఇవ్వని క్వశ్చన్స్ ఏమన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటే వాటి గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ గెస్ట్ పేపర్స్ అనేవి ఏ యూనివర్సిటీ వాళ్ళకైనా యూజ్ అవుతాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన గెస్ట్ పేపర్స్ ఇవి. సో ఇవి ఏ యూనివర్సిటీ వాళ్ళైనా ఈ గెస్ట్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చదువుకుంటే మీకు ఎగ్జామ్లో అవే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఎందుకంటే ఇంపార్టెంట్ లిస్ట్ని బేస్ చేసుకునే ఇది తయారు చేస్తారు కాబట్టి. సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ మనకి ఈ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉందంటే షార్ట్ ఆన్సర్స్ ఒక 5 క్వశ్చన్స్ రాయాలి. అంటే 10 క్వశ్చన్స్ ఇచ్చారు, 10లో 5 క్వశ్చన్స్ రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసరికి మనకి 5 మార్క్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ ఏమేంటి అంటే ఎక్స్ప్లెయిన్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్. సో ఇది మనం ఇంపార్టెంట్ లిస్ట్లో ఇచ్చాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. తర్వాత చూడండి డిఫైన్ అండ్ అల్గారిథం, అదేవిధంగా కీ ఫీచర్స్ ఆఫ్ అల్గారిథం. ఈ క్వశ్చన్ అనేది మనకి ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఇచ్చారు. ఇది మనం ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇచ్చాం. నెక్స్ట్ ఇక్కడ రైట్ అబౌట్ గో టు స్టేట్మెంట్ ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ రైట్ ఏ సి ప్రోగ్రామ్ టు ప్రింట్ ద సమ్ ఆఫ్ ఇండివిజువల్ డిజిట్స్ ఆఫ్ పాజిటివ్ నెంబర్స్. సో ఇండివిజువల్ నెంబర్స్ని ప్రింట్ చేయమని ఇక్కడ ఇది కూడా అడిగారు. సో ఇందులో గో టు స్టేట్మెంట్ రాయొచ్చు. ఫోర్త్ క్వశ్చన్ అనేది చాలా తక్కువ మంది రాస్తారు. నెక్స్ట్ చూడండి వాట్ ఈజ్ సెర్చింగ్ అంటే ఏంటి, అదేవిధంగా రైట్ ఏ సి ప్రోగ్రామ్ టు సెర్చ్ అన్ ఎలిమెంట్ ఇన్ ఏ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఇక్కడ ఏరియాలో వస్తుంది ఇది. సో నెక్స్ట్ అదేవిధంగా చూడండి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ క్యారెక్టర్ హ్యాండ్లింగ్ ఇన్ సి. సో క్యారెక్టర్ హ్యాండ్లింగ్ గురించి అడిగారు. తర్వాత ఎక్స్ప్లెయిన్ ఫంక్షన్ కాల్ అండ్ రిటర్న్ స్టేట్మెంట్. ఫంక్షన్స్లో ఇది ఇంపార్టెంట్ లిస్ట్లో ఇచ్చాం మనం. నెక్స్ట్ రైట్ అబౌట్ ఎన్యూమరేటెడ్ డేటా టైప్స్. తర్వాత బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ వేరియస్ పాయింటర్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అని అడిగారు. లాస్ట్ క్వశ్చన్ రైట్ ద ప్రొసీజర్ ఆఫ్ డిటెక్టింగ్ ఎండ్ ఆఫ్ ఫైల్స్. సో ఇక్కడ మనం మ్యాక్సిమం ఏంటంటే ఈ బ్లాక్ డయాగ్రామ్ అనేది రాయొచ్చు, అల్గారిథం అనేది రాయొచ్చు, గో టు స్టేట్మెంట్ అనేది యూస్ చేసుకోవచ్చు, సెర్చింగ్ అనేది రాసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ క్యారెక్టర్ హ్యాండ్లింగ్ ఇన్ సి. సో ఇది రాయొచ్చు మనం. నెక్స్ట్ ఫంక్షన్స్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్. సో ఆ టైప్లో ఇక్కడ ఏంటంటే ఫంక్షన్ కాల్ చేయడం ఎలాగా, రిటర్న్ స్టేట్మెంట్స్ గురించి అడిగారు. సో ఇక్కడ కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్ కాదు, బట్ ఏంటంటే ఫంక్షన్ కాల్ ఎలా చేస్తామో దాని యొక్క రిటర్న్ స్టేట్మెంట్ ఏంటని అడిగారు. సో ఇక్కడ ఈ 5 క్వశ్చన్స్ అనేవి ఈజీగా రాసేయచ్చు. నెక్స్ట్ తర్వాత చూడండి ఇవన్నీ మనం ఇంపార్టెంట్ లిస్ట్లో ఇచ్చినవే. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్. సో కంప్యూటర్ జనరేషన్స్ గురించి అడిగారు. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ లిస్ట్లోదే. ఫ్లో చార్ట్ గురించి అడిగారు, ఇది ఇంపార్టెంట్ లిస్టే. డేటా టైప్స్ అడిగారు, ఇది ఇంపార్టెంట్ లిస్టే. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అని అడిగారు. అంటే లూపింగ్ స్టేట్మెంట్స్నే మనం ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అంటాం. సో వరుసగా 4 క్వశ్చన్స్ రాయొచ్చు. తర్వాత చూడండి వాట్ ఈజ్ అన్ ఏరే అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏరేస్ గురించి అడిగారు. సో వరుసగా ఇక్కడ 5 క్వశ్చన్స్ రాసేయచ్చు. తర్వాత చూడండి వాట్ ఈజ్ ఎ స్ట్రింగ్, అదేవిధంగా స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్, ఈ క్వశ్చన్ రాయొచ్చు. డిఫైన్ ఫంక్షన్స్, పాసింగ్ పారామీటర్ మెకానిజం, ఇది ఇంపార్టెంట్ లిస్ట్లో ఇచ్చిన క్వశ్చనే. ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్ట్రక్చర్ విత్ సింటాక్స్, ఇది మనం చెప్పిందే. తర్వాత డిఫైన్ అండ్ యూజ్ ఆఫ్ పాయింటర్ అండ్ సి అంటే చూడండి ఇక్కడ సి ప్రోగ్రామ్ ఆన్ స్వాపింగ్ 2 నెంబర్స్ యూజింగ్ ద పాయింటర్స్. అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఈ క్వశ్చన్ కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్లో యూజ్ చేసాం. అదే క్వశ్చన్ ఇక్కడ రాయాలి, బట్ ఇక్కడ ఏంటంటే పాయింటర్స్ని యూజ్ చేసి అన్నాడు కాబట్టి మనం ఒక ప్రోగ్రామ్ రాస్తే సరిపోతుంది, కాల్ బై రెఫరెన్స్ ప్రోగ్రామ్ రాస్తే సరిపోతుంది. ఎక్స్ప్లెయిన్ ఫైల్ మోడ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మనం ఇంపార్టెంట్ లిస్ట్లో ఇచ్చాం. సో దీంట్లో 6 to 7 క్వశ్చన్స్ మీరు రాసేయచ్చు. సో నెక్స్ట్ గెస్ట్ పేపర్ 2 ఎలా ఉంది అనేది చూద్దాం. చూడండి ఎక్స్ప్లెయిన్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ కంప్యూటర్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత చూడండి అల్గారిథం రాసి అల్గారిథంకి దేనికి బిగ్గెస్ట్ 3 నెంబర్స్. సో దీనికి అల్గారిథం రాయమని అడిగారు. సో అల్గారిథం రాస్తారు కానీ బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ అనేది అల్గారిథం రాయటం అనేది కొంచెం లాజికల్గా ఆలోచించి రాయాల్సింది. బ్రేక్ స్టేట్మెంట్, కంటిన్యూస్ స్టేట్మెంట్ ఇచ్చారు. వేరియబుల్, కాన్స్టెంట్ గురించి ఇచ్చారు, వాటి డిఫరెన్స్ ఇచ్చారు, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. సార్టింగ్ అంటే ఏంటన్నారు, సార్టింగ్లో లిస్ట్ రాయమన్నారు. సో ఇవన్నీ క్వశ్చన్స్ మనం ఈజీగా రాసే ఇంపార్టెంట్ లిస్ట్లో ఇచ్చినవే. నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్స్ చూడండి స్ట్రింగ్ ప్యాలెండ్రమ్ అని అడిగారు. ఈ క్వశ్చన్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ చూడండి యూజర్ డిఫైన్డ్, ప్రీ డిఫైన్డ్, ఇది మనం ఇంపార్టెంట్ లిస్ట్లో ఇచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి రైట్ ఏ సి ప్రోగ్రామ్ టు రీడ్ ద డీటెయిల్ ఆఫ్ ఎన్ స్టూడెంట్స్ ఆన్ ప్రింట్ దమ్ అన్నారు. సో ఇది మనం ఓన్గా రాయాల్సిన ప్రోగ్రామ్, అంటే ఒకసారి మనం చూసుకొని ఉంటే లాజిక్ అనేది రాసేయచ్చు. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ఎరే అండ్ పాయింటర్స్, ఈ రెండింటి గురించి రాయమని అడిగారు. హౌ టు హ్యాండిల్ ఎర్రర్స్ డ్యూరింగ్ ఫైల్ ఆపరేషన్స్ అన్నారు. సో ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను ఇచ్చాను, ఒకసారి ఇంపార్టెంట్ లిస్ట్ చూడండి మీకు అర్థమవుతుంది. సో వీటిల్లో కూడా మీరు ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ వరుసగా రాసేయచ్చు. స్ట్రింగ్స్ కూడా రాసుకోవచ్చు, స్ట్రింగ్ పాయింటర్ అనేది. తర్వాత చూడండి ఇక్కడ
బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ 10 మార్క్స్ సి. డిఫరెంట్ అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్ 10 మార్క్స్కి ఇచ్చారు ఇక్కడ. ఫ్లో చార్ట్ ఇది ఇందాక ఇచ్చిన క్వశ్చనే. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఆపరేటర్స్ క్వశ్చన్ ఇచ్చారు. తర్వాత బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అక్కడ లూపింగ్ ఇచ్చారు ప్రీవియస్ దాంతో, ఇప్పుడు బ్రాంచింగ్ ఇచ్చారు. చూడండి ఈ రెండిట్లో క్వశ్చన్ వస్తుంది. ఎరేలో 2D అరే గురించి అడిగారు. తర్వాత స్ట్రింగ్ అంటే ఏంటి, డిక్లరేషన్ ఎలా చేస్తున్నాం, ఇన్స్టలేషన్ ఎలా చేస్తున్నాం, అదేవిధంగా రీడింగ్ ఎలాగా, ప్రింటింగ్ ఎలాగా అని స్ట్రింగ్ గురించి అడిగారు. స్టోరేజ్ క్లాస్ ఇది మనం ఇంపార్టెంట్ లిస్ట్లో ఇచ్చాం. నెక్స్ట్ రైట్ అబౌట్ ఎరే ఆఫ్ స్ట్రక్చర్స్, నెక్స్ట్ స్ట్రక్చర్ అండ్ పాయింటర్స్ అన్నారు. తర్వాత డైనమిక్ మెమరీ అలొకేషన్ ఇది ఇంపార్టెంట్ లిస్ట్లో ఇచ్చాం. ఎక్స్ప్లెయిన్ ఫైల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ విత్ ఎగ్జాంపుల్. సో చూడండి ఇక్కడ మనం ఇంపార్టెంట్ లిస్ట్లో ఇచ్చినవి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో. సో ఫస్ట్ మీరు ఎవరైనా ఇంపార్టెంట్ లిస్ట్ క్వశ్చన్స్ కనుక మిస్ అయ్యి ఉంటే ఆ క్వశ్చన్స్ రాసుకోండి. తర్వాత ఈ గెస్ పేపర్స్ చూడండి, మీకు ఇప్పుడు అర్థమవుతుంది మనం ఇచ్చిన క్వశ్చన్స్ వచ్చాయా లేదా అని. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఆన్ సైజ్. సో ఇక్కడ చూడండి మనం దీన్ని ఎలా చెప్పాలి, క్లాసిఫికేషన్ ఆఫ్ అని చెప్తారు, లేదంటేనేమో టైప్స్ ఆఫ్ కంప్యూటర్ అని కూడా అంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్ సైజుని బేస్ చేసుకొని, నెక్స్ట్ దాన్ని రేటుని బేస్ చేసుకొని, దాని స్పీడ్ని బేస్ చేసుకొని కంప్యూటర్ అనేది మనకు 3 రకాలుగా డివైడ్ చేశారు. ఎనలాగు, డిజిటల్, హైబ్రిడ్. డిజిటల్ కంప్యూటర్స్ అనేది 4 రకాలు డివైడ్ చేశారు, అది ఈ క్వశ్చన్. నెక్స్ట్ డిఫైన్ అండ్ అల్గారిథం. చూడండి అల్గారిథం రాయాలి. నెక్స్ట్ అదేవిధంగా రైట్ అండ్ అల్గారిథం టు రివర్స్ ఏ గివెన్ నెంబర్. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చనే. నెక్స్ట్ చూడండి నెస్టెడ్ లూప్ ఇచ్చారు. తర్వాత ఇది 5 మార్క్స్ క్వశ్చన్. నెస్టెడ్ లూప్ ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ చూద్దాం చూడండి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అన్నారు. ఎరే అంటే ఏంటి, మల్టీ డైమెన్షనల్ ఎరే గురించి అడిగారు. స్ట్రింగ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అని అడిగారు. తర్వాత వాట్ ఈజ్ ఎ రికర్షన్. నెక్స్ట్ రికర్షన్ తర్వాత సి ప్రోగ్రామ్ రాయండి. ఫ్యాక్టోరియల్ ఆఫ్ గివెన్ నెంబర్ అనే దానికి రికర్షన్ గురించి రాయాలి. నెస్టెడ్ స్ట్రక్చర్ అండ్ సెల్ఫ్ రిఫరెన్షియల్ స్ట్రక్చర్ విత్ ఎగ్జాంపుల్. నల్ పాయింటర్ అండ్ జనరిక్ పాయింటర్. నెక్స్ట్ హ్యాండిల్. చూడండి ఇక్కడ హ్యాండిల్ ఎర్రర్. ఈ క్వశ్చన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో కూడా ఇచ్చారు. సో ఇది బాగా చదవండి. వీటిలో మీరు ఫస్ట్ క్వశ్చన్ రాసుకోవచ్చు, సెకండ్ క్వశ్చన్ రాయొచ్చు. సెకండ్ క్వశ్చన్లో సగం క్వశ్చన్ రాస్తారు, సగం అనేది ఒకసారి చూడాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ రాసుకోవచ్చు, ఫోర్త్ క్వశ్చన్ రాయొచ్చు, సో ఫిఫ్త్ క్వశ్చన్ రాయొచ్చు. సో ఇవన్నీ మనం మ్యాక్సిమం రాసే క్వశ్చన్స్ నేను ఇచ్చిన లిస్టులో నుంచే ఉన్నాయి కాబట్టి. 10 మార్క్స్ క్వశ్చన్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్. సో జనరేషన్స్ అడిగారు ఇక్కడ. వాట్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ రైట్ అబౌట్ డిఫరెంట్ జనరేషన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. చూడండి ఇక్కడ కంప్యూటర్లో జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ ఇచ్చాడు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో జనరేషన్స్ ఇచ్చాడు, ఈ 2 క్వశ్చన్స్. నెక్స్ట్ చూడండి వేరే స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కంపైలింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ అప్. ఇది అసలు యాక్చువల్గా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదు, అయినా కానీ క్వశ్చన్ ఇచ్చారు. రైట్ ఏ సి ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈస్ పర్ఫెక్ట్ నెంబర్ ఆర్ నాట్. మనం ఒక 10 ప్రోగ్రామ్స్ ఇస్తాము, ఆ 10 ప్రోగ్రామ్స్ నుంచే ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎరే ఏంటి 1 డైమెన్షనల్ ఎరే అడిగారు. తర్వాత ఎరే ఆఫ్ స్ట్రింగ్స్ అడిగారు. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కోప్ రూల్స్. చూడండి ఇక్కడ హౌ టు పాస్ ఏ స్ట్రక్చర్ టు ఫంక్షన్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అన్నాడు. నెక్స్ట్ వాట్ ఈజ్ ఏ పాయింటర్ అండ్ రైట్ యూజెస్ అండ్ డ్రాబ్యాక్స్ ఆఫ్ పాయింటర్స్. రైట్ ఏ సి ప్రోగ్రామ్ టు కాపీ ద కంటెంట్ ఆఫ్ ఏ వన్ ఫైల్ టు అనదర్ ఫైల్. సో వీటిలో మీరు రాసుకునే ఏమన్నా ఉన్నాయంటే ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, అదేవిధంగా థర్డ్ క్వశ్చన్ కూడా మనం ఒకసారి చూసుకొని రాయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా 15th క్వశ్చన్ రాయొచ్చు. 14th క్వశ్చన్ కూడా మనం చెప్తాము. సో ఇక్కడ ఇవన్నిటిలో నుంచి ఈ క్వశ్చన్స్ అనేవి రాయొచ్చు, ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇది ఓవరాల్గా మనకి 2021 గెస్ పేపర్ సి లాంగ్వేజ్లో.